Hello, dear parents. Very happy to announce that our students, three students, have got succeeded in their endeavors. Janavijnana Vedika people, they have conducted the science examination, and that is general awareness. In that, three topmost students, they have got amazing reward, and they are going into district level. And 8th class Roshni, and 9th class Vishnuvardhan, 10th class Abhiram. These three people, and again one more scholarship test is there for the students, all the grades 1 to 10. So this is absolutely free, and those who write, they are going to get the scholarship for the further education. So you can inform to the near and dear people, it is applicable for all the kids. So write down, and those who write 10th class students, for their college fee and everything will be what is bore by them only. So make it a point to write and succeed in your endeavors. And next, CAT examination, knowledge aptitude test also there. So maximum students must enroll. మరి పేరెంట్స్ అందరికీ మన స్కూల్లో టాలెంట్ టెస్ట్ జరగబోతుంది. మరి ఈరోజు జరిగినటువంటి జన విజ్ఞాన వేదిక ఎగ్జామినేషన్లో మరి ముగ్గురు స్టూడెంట్స్ టాప్ లెవెల్లో మరి దే అచీవ్డ్ ది వాట్ ఈస్ టార్గెట్. మరి వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్లో మరి సెలెక్ట్ చేసుకోవడం ఒక గొప్ప విషయం మన స్కూల్కి. సో ఇట్లా అద్భుతమైనటువంటి విజయాల్ని సాధించినప్పుడు ఒక స్కూల్ మేనేజ్మెంట్గా చాలా హ్యాపీ అవుతాం. మరి మిగతా వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వాలి. చదువు పట్ల శ్రద్ధని, ఇంట్రెస్ట్ని కలిగించండి. పిల్లల్లో పొద్దున్నే లేపి మరి వాళ్ళకి గడగడ వాళ్ళని అంటే గడగడ చదవడం నేర్పించాలి. అంటే ఏదైతే చదువుతామో అది మన చెవిలో వినాలి. మన చెవిలో విన్న ఆ శబ్దము మైండ్లోకి వెళ్ళి రికార్డ్ అవుతుంది. సో గట్టిగా చదవమనడం నేర్పించండి, గట్టిగా చదవమనండి. మీరు కూడా వాళ్ళ పక్కన కూర్చొని చూడండి. అండ్ 5th grade చిల్డ్రన్, 4th grade చిల్డ్రన్ అండ్ 6th grade చిల్డ్రన్ ఆటోబయోగ్రఫీ రాశారు. ఎంత అద్భుతంగా రాశారు. థ్యాంక్ యూ ఫర్ ద పేరెంట్స్. ఐ టోల్డ్ నో అవర్ న్యూస్ అండ్ మరియా పేరెంట్స్ ఆర్ అమేజింగ్ పేరెంట్స్, అద్భుతమైన పేరెంట్స్. ఎంత చక్కగా డిస్క్రిప్షన్ చేశారంటే ద టాప్ మోస్ట్ స్టూడెంట్ హూ హ్యావ్ రిటర్న్ అమేజింగ్లీ, దే ఆర్ గోయింగ్ టు గెట్ వాట్ ఈస్ రివార్డ్ అండ్ అవార్డ్ ఇన్ ద యాన్యువల్ ఫంక్షన్. సో యాన్యువల్ ఫంక్షన్ కూడా ఒక కొత్త పేరు ఇచ్చినాం, అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. అంటే ఈ యాన్యువల్ ఫంక్షన్లో మొత్తం స్టూడెంట్సే, అంటే ప్రేయర్ నుంచి మొదలుకొని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వరకు కూడా మొత్తం స్టూడెంట్సే నిర్వర్తిస్తారు. మరి అట్లాంటి టాలెంటెడ్ మరి అమేజింగ్ స్టూడెంట్స్ మన స్కూల్లో ఉన్నారు, అమేజింగ్ పేరెంట్స్ ఉన్నారు, అమేజింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. మీరు అద్భుతంగా చూస్తారు. ఈ న్యూస్ అండ్ మరియా గోయింగ్ టు బీ an amazing institution in the Twin Cities. One thing of sure. And final and important thing I wanted to share, it is really great joy of ecstasy to share with you all. అంటే ఒక హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడంలో చాలా ఆనందం అనిపిస్తుంది. మీరే కదా ఎన్ఎస్ఎంహెచ్ఎస్ ఫ్యామిలీ అంటే మీరే. మనంతా కలిస్తేనే ఒక ఫ్యామిలీ. ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఎవరూ పర్ఫెక్ట్ కాదు, అప్పుడప్పుడు ఏదైనా తప్పులు దొర్లుతాయి కదా. మనం అన్నీ పర్ఫెక్ట్ చేయడానికి దేవుళ్ళం కాదు కదా. పొరపాట్లుంటే దాన్ని సరిదిద్దుకుంటాం. దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ హెసిటేటింగ్ ఇన్ దాట్. అయితే వెరీ ఇంపార్టెంట్, మై ఆర్టికల్, నేను రాసినటువంటి ఆర్టికల్ స్కూల్ ప్రిన్సిపల్ స్పీక్ అనే దాంట్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో మరి అది పబ్లిష్ అవ్వడం ఒక గొప్ప విషయంగా, గొప్ప అంటే ఇట్ ఈస్ అ ప్రివిలేజ్, ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇంత అద్భుతమైనటువంటి పేరెంట్స్ ఉండడం వల్లనే నేను ఇవన్నీ రాయగలుగుతున్నాను. అట్లాంటి అవార్డ్స్ కూడా రావడం జరుగుతుంది. సో మరి ఓల్డ్ సిటీలో ఫస్ట్ టైం అట్లాంటి ఆర్టికల్ పబ్లిష్ అవ్వడము, అది మీతో కూడా షేర్ చేస్తాను. మీరు కూడా లైక్ చేయండి. లైక్ చేస్తారా, కామెంట్ చేస్తారా, ఏదైనా. ఇప్పుడు మిస్టేక్ జరిగినప్పుడు కామెంట్ కూడా చేయవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో వీఆర్ ఆల్ టుగెదర్. ఏది చేసినా న్యూస్ అండ్ మరియా, ఝాన్సీ మేడం, ఝాన్సీ రాణి మేడం పిల్లల డెవలప్మెంట్ కోసము, వెల్బీయింగ్ కోసం మాత్రమే చేస్తారు. ఆ విషయాన్ని మీరు అందరూ గ్రహించండి. ఇప్పుడు అంత స్కాలర్స్, అంత పెద్ద పెద్ద స్కాలర్స్ నా ఆర్టికల్ని
ప్రశంసించారంటే దాంట్లో ఎంత నైపుణ్యత ఉంటేనే కదా. ఇప్పుడు టోటల్ అది వరల్డ్ వైడ్ 56 ఆర్టికల్స్ని సెలెక్ట్ చేశారు. దాంట్లో నాది పబ్లిష్ అవ్వడం ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. మరి అదంతా మీ బ్లెస్సింగ్స్, ఆ దైవ కృప మీద ఉండడం వల్లనే ఇదంతా సాధ్యపడింది. ఓకే, సో ఇట్లాంటి విజయాలను ఇంకా సాధిస్తాం. మరి ఎస్ఎల్సి అంటే ఎస్ఎల్సి కమ్ ఆనందోత్సవం, దట్ మీన్స్ స్టూడెంట్ లెడ్ ఆనందోత్సవంలో ఎవరైతే మీ పిల్లలు పాల్గొనదలిచారో వాళ్ళని మీరు ఎన్రోల్ చేసుకోవాలి దాంట్లో. సో కంపల్సరీ ఎన్రోల్ యువర్ చిల్డ్రన్ ఫర్ దిస్ అమేజింగ్ ఈవెంట్. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ టైం.